మోదీ అధ్యక్షతన సిసిఎస్ భేటీ ప్రారంభమవుతోంది. సమావేశానికి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అలాగే జయశంకర్, అజిత్ దోవల్ హాజరయ్యారు. కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్. లక్ష్మీ దుర్గా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల శాఖ సమావేశం కొనసాగుతుంది. సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా జాతీయ సలహాదారుడైన అజిత్ దోవల్తో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు మరికొంతమంది అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అత్యంత క్రూషల్ సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల పెహల్గాం ఘటన 22వ తేదీ జరిగిన తర్వాత 22వ తేదీ నుంచి నేటి వరకు అంటే 30 సుదీర్ఘంగా 8 రోజుల వ్యవధిలోనే రెండోసారి కేబినెట్ భద్రతా వ్యవహారాల శాఖ సమావేశం జరుగుతుంటే అంత ఈజీగా అనేది కూడా చెప్పవచ్చు ఉంటుంది. అత్యవసర సమావేశాల సందర్భంగా అయితేనే ఈ సమావేశాలు జరుగుతుంటే అలాంటి పరిణామాలు పెహల్గాం తర్వాత చోటు చేసుకునే దాదాపు 26 మందిని ఉగ్రవాదులు పుట్టన పెట్టుకున్న ఘటన యావత్ భారతం కూడా దీన్ని ఖండిస్తుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశం సంబంధించి ప్రధాని మోదీ అత్యంత సీరియస్గా కూడా కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్నంతా కూడా త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతోని సుదీర్ఘంగా సమావేశం జరిగింది. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం కూడా ప్రధాని మోదీని కలవడం జరిగింది. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా గత సిసిఎస్ సమావేశం సందర్భంగా కేంద్ర భద్రతా వ్యవహారాల శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సమావేశాల సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధానంగా సింధు నది జలాలను ఆపివేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ సైతం కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానంగా ఆ సమావేశం సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మాత్రము అటారీ బార్డర్ను మూసివేయాల్సిందిగా, దాదాపు పాకిస్తానీలు ఎవరైతే భారత్లో వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా హుకుం జారీ చేశారు. కేవలం 48 గంటల్లోనే దేశం విడిచి వెళ్ళిపోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు. అట్లాంటి కీలక పరిణామాలు ఢిల్లీలో దేశం మొత్తం కూడా చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు జరగబోతున్న కేబినెట్ భద్రతా వ్యవహారాల శాఖ సమావేశంలో కూడా అదే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే అటు చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన వారందరితో కూడా అనేక సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి కూడా వారితో సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వారితో సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ చివరిగా వారితో నిన్న సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతానికి దేశం ఏ విధంగా ఉంది, ప్రస్తుత కాశ్మీర్ పరిస్థితులు ఏ విధంగా, పాకిస్తాన్ వైఖరి ఏ విధంగా ఉంది, కాల్పుల విరమణ ఒప్పందం ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారనే కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే అటు రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, ఇటు నేవీకి కావచ్చు, అటు ఆర్మీ కావచ్చు, ఇక వాయుసేన కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశంలో అన్ని అధికారులను కూడా సన్నద్ధం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆర్థిక సమావేశం కూడా జరగబోతుంది. దీని అనంతరం కూడా దీని సమావేశంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమావేశంలో పాల్గొనబోతుంది. సిసిఏ మీటింగ్ కూడా ఉంది. ఆ సిసిఏ మీటింగ్లో కూడా కొన్ని క్రూషల్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూనే నీటి ఆపేయడంతో పాటు ఇటీవల పాకిస్తాన్కి ఇప్పటి వరకు మనం స్నేహపూర్వకం కావచ్చు, అదేవిధంగా అవసరాలకు కావచ్చు, కొంత సహాయ సహకారాలు కావచ్చు, ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన అంశంలో కూడా వాటిలో కూడా కీలక పరిణామాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ గగనతలంలో భారత్ విమానాలకు ఇప్పటికే రాకపోకలకు పాకిస్తాన్ నిషేధించిన నేపథ్యంలో భారత్ భూభాగంలో భారత్ సంబంధించిన అంశంలో కూడా భారత గగనతలంలో కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన విమాన రాకపోకలకు కూడా నిషేధం విధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అనేక రకాలుగా యుద్ధమే కాకుండా అనేక రకాలుగా కూడా పాకిస్తాన్ ఒక క్రైసిస్లోకి దించే ప్రయత్నం కావచ్చు, క్రైసిస్లోకి నెట్టే ప్రయత్నం కావచ్చు, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఉగ్రవాద చర్యను కావాలనే ప్రేరేపిస్తున్నాయి, ఉగ్రవాద చర్యలకు తాము పాల్పడట్లేమనే వారు రిటర్న్గా ఇస్తున్న రిప్లైలు కావచ్చు, అంతా కూడా భారత్ను రెచ్చగొట్టే వైఖరిని స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ అత్యంత కీలకంగా ఈ అంశాన్ని తీసుకుంది. 26 మంది ప్రాణాలు కోల్పోవడం దేశమే కాదు యావత్ ప్రపంచం సైతం కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద తీవ్రవాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న సిసిఎస్ సమావేశంలో కూడా అత్యంత కీలకంగా ఈ సమావేశం జరగబోతుంది. ప్రధాని మోదీ సుదీర్ఘంగా దీనిపైన చర్చించబోతున్నారు. రక్షణ శాఖకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కూడా త్రివిధ దళాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా సన్నద్ధమయ్యాయి, ఎలా వ్యవహరిస్తే బాగుంటుందనే కోణంలో కూడా కొంత చర్చ జరగబోతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎదురైతే ఆ పరిణామాలను ఎలా అధిగమించాలనే కోణంలో కూడా కొంత చర్చ జరగబోతుంది. లక్ష్మీ దుర్గా. సతీష్, అయితే అంటే సరిహద్దు వెంబడి పాక్ ఒకవైపు కాల్పులకు తెగబడుతుంది, అలాగే భారత్ ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది, ఐక్యరాజ్య సమితి ఇందులో జోక్యం చేసుకోవాలంటే పాకిస్తాన్ మరోవైపు విజ్ఞప్తి చేస్తుంది, ఇంకోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి సంబంధించిన మంత్రులు వ్యాఖ్యలు చేయడం కానీ సరిహద్దు దగ్గర కాల్పులకు సంబంధించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా వీటన్నింటికీ సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారు ఈ భేటీల తర్వాత? ఖచ్చితంగా కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గతంలో
పెహల్గాం ఘటన జరిగిన తర్వాతకి పెహల్గాం ఘటన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగానే భారత సైన్యాన్ని సిద్ధం చేస్తూనే మరోవైపు తీసుకోవాల్సిన చర్యల పట్ల కూడా కొంత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. రెండు రకాలుగా కూడా అటు భారత్లో ఉన్న వారికి ఇబ్బంది కాకుండా బార్డర్లో ఉన్న వారికి ఇబ్బంది కాకుండా చూడాల్సి ఉంటుంది. ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది నాటి సందర్భంలో చేశారు. కానీ ఇప్పుడు కూడా అలాంటిది అంతకు రెట్టింపు జరుగుతుందని కూడా ఇటీవల ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఎవరు ఊహించలేరు, అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా అంచనా వేసి ఉండరన్న అంశాన్ని కూడా ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా కూడా ఆయన ఆ అంశాలను వెల్లడించిన సందర్భం. అట్లాంటి నిర్ణయం ఉంటే కనుక ఖచ్చితంగా కూడా దేశం ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఏ విధంగా సైన్యాన్ని దానికి సన్నద్ధం చేయాల్సి ఉందనే కోణంలో కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా కాల్పుల విరమణ ఉల్లంఘన ఒప్పందానికి సంబంధించి మాత్రం ఉదయం కూడా నిన్న రాత్రి కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచింది. నౌషిరా సెక్టరే కావచ్చు, అదేవిధంగా అనేక సెక్టార్లో కూడా కొంత కాల్పుల ఉల్లంఘనకు ప్రేరేపిస్తుంది, కావాలనే కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్న అంశాన్ని కూడా ఈరోజు జరగబోయే సమావేశంలో కూడా అధికారులు వివరించబోతున్నారు. ఏ విధంగా దాదాపు 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 4 సార్లు కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకి పాకిస్తాన్ ఏ విధంగా తూట్లు పొడిచింది, ఏ విధంగా భారత సైన్యం దాన్ని తిప్పికొట్టిందనే అంశంపైన కూడా చర్చ జరగబోతుంది. తదనంతరం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు చూసిన వరుసగా 3 రోజుల నుంచి కూడా అటు కేంద్ర హోంమంత్రి కావచ్చు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా త్రివిధ దళాలకు సంబంధించిన వారితో అత్యధిక సమావేశాలు నిర్వహించడం, వారితో ఉన్న సమాచారం సేకరించడం కావచ్చు, భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ రాకెట్ లాంచ్ ప్యాడ్లు పాకిస్తాన్కి సంబంధించిన వారు ఎక్కడెక్కడ లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసిన అంశంలో కూడా అనేక బ్రీఫింగ్లు తీసుకున్న నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు ఊహించలేరు అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న వరుస సమావేశాల అనంతరం ఎలాంటి డీటెయిల్స్ బయటికి రాబోతున్నది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. లక్ష్మీదుర్గ సతీష్, అయితే ఇంకోవైపు అంటే ఎన్ఐఏ కూడా ఈ మొన్న పహల్గాం దాడికి సంబంధించి కూడా లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ హస్తం ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇంకొక వైపు పాక్ చేస్తున్న వ్యాఖ్యల్లో భారత్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంది అంటూ, అంటే ఒకవైపు సైనిక చర్యకు దిగబోతుంది అంటున్నారు, మళ్ళీ మేము తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే నిరాధార ఆరోపణలు చేస్తుంది అంటూ భారత్ పై నింద మోపే ప్రయత్నం కూడా ఒకవైపు జరుగుతుంది. సో ఏం జరగచ్చు అంటారు? ఎస్ ఖచ్చితంగా కూడా ఎన్ఐఏ మొదట మీరు చెప్పినట్టు పెహల్గాం విచారణ తర్వాతకి ఎన్ఐఏ చేతికి పెహల్గాంకి సంబంధించిన ఉగ్రదాడి విచారణ ఎన్ఐఏ చేతికి స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎన్ఐఏ మొత్తం జమ్మూ కాశ్మీర్లో అనేక ప్రదేశాల్లో పెహల్గాంతో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ఎవరు సింపథైజ్ చేస్తున్నారు వారి కోణంలో కూడా విచారించడం జరిగింది. ఇటీవల ఒక ఆపరేటర్ని సైతం కూడా, ఒక జిప్ లైన్కి సంబంధించిన ఆపరేటర్ని సైతం కూడా విచారించడంతో పాటు లోకల్గా టూరిస్టులతోని నాటి సందర్భంలో పెహల్గాంలో పర్యటించిన వారికి డేటాను సైతం కూడా సేకరించింది. దాని సందర్భంలోనే పాకిస్తానీలు ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఆల్ ఖైదా ఉగ్రవాదికి సంబంధించి కావచ్చు, ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాది కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కమాండర్గా గతంలో పనిచేసిన హుసేన్ మౌసా కావచ్చు, వీరంతా ఏ విధంగా అక్కడ పనిచేశారు, వారి హస్తం ఏ విధంగా ఉందనే దాంట్లో కూడా ఎన్ఐఏ క్లియర్గా ఒక దర్యాప్తు చేసింది. దానికి సంబంధించిన ఒక నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. దాంతోపాటు ప్రధానంగా ఎన్ఐఏ ఇటీవల నిన్న జిప్ లైన్కి సంబంధించిన ఇతరులందరినీ విచారించిన సందర్భంలో కూడా వారి నుంచి సేకరించిన డేటా కావచ్చు, ఏ విధంగా పెహల్గాం ఉగ్రదాడి ఒక కుట్రపూరితంగా జరిగిందన్న అంశాన్ని కూడా ఎన్ఐఏ చాలా స్పష్టంగా పేర్కొంది. అదే అంశాన్ని కూడా ఒక రిపోర్ట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొదట 4 వ్యక్తులు ఏ విధంగా ఉగ్రవాదులు దాడికి ప్రణాళికలు రచించారు, వారంతా కూడా పెహల్గాం అంటే బైసరన్ వ్యాలీకి సంబంధించి ప్రధానంగా ఆ ప్రాంతంలోనే ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా అందరినీ చుట్టుముట్టారనే దానిపైన కూడా ఎన్ఐఏ ఒక నివేదిక అయితే అందజేసింది. లక్ష్మి.